నాగలి పట్టిన నాడు రైతువే, కలము పట్టిన రోజు ఉపాధ్యాయుడివే, పేదల నాడి పట్టినేడు మా శాసనసభ్యుడివే. అమావాస్యకు అదరలేదు, పౌర్ణమికి పొంగలేదు. కటువైన నీ మాట కడవైతే, స్వచ్ఛమైన నీ మనసు గంగెగోవు పాలయే. కడవలోని పాలను కాపాడే కృష్ణుడా, కావలి కావ్యంబును కనకపట్నంబుగా మార్చ కథన రంగమున దిగిన కావ్య కృష్ణుడా. లేదు నీకు సాటి, సమీపాన లేదు నీకు పోటీ. కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. గురు రాఘవేంద్ర స్వామి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనసా వాచా కర్మన ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఇట్లు సిఎండి న్యూస్ యాజమాన్యం, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతున్న వైసీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం నమోదు చేస్తున్న కేసులు దారుణమని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. పూతల్పట్టు నియోజకవర్గంలో పూతల్పట్టు మండల కన్వీనర్ శ్రీకాంత్ పై జరిగిన దాడి అమానుషమని ఆయన పేర్కొన్నారు. దాడికి గురైన శ్రీకాంత్ ను శుక్రవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ శ్రేణులు గ్రామాల్లో కక్షపూరిత రాజకీయాలు చేస్తుందన్నారు. తమ పార్టీ నాయకులను గ్రామాల్లో తిరగని విధంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. రేపు తమ ప్రభుత్వం వస్తే సరైన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. వైసీపీ శ్రేణులపై దాడులు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని కోరారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై దారుణమైన కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. కక్షపూరిత రాజకీయాలు మానుకొని ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుపై టీడీపీ దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రజెంట్ చేస్తాను సార్, నేను వస్తానని చెప్పి గట్టిగా మాట్లాడతాను సార్. ఆ నుంచి చిత్తూరుకి వచ్చేటప్పుడు ఇన్స్పెక్టర్ మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడంటే నేను లోకం బట్టి చిత్తూరుకి వెళ్తున్నాను, ఆయన నేను నేరుగా లేదు నాకు గాయతో పని వచ్చి చూసుకున్నప్పటికీ ఆయన ఇన్ఫర్మేషన్ వన్ టౌన్ నుంచి మళ్ళీ పోలీసులకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాను ఇన్సిడెంట్ వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చినాక నేను కోర్టులో ఉన్నాను. అక్కడే కోర్టులో మనుషులు నేను పోయిన తర్వాత ఆ నుంచి వెనకాల వచ్చాను, వాడి నుంచి ఫాలోఅప్ చేసుకొచ్చినాను. అంటే ఒక 30-40 మంది లేదు అంత బయట కొంతమంది ఏ వెహికల్ నెగెట్ అంటే నైట్ 11:30 చేస్తాను. అంతా అవైలబుల్ నన్ను మొత్తం చేంజ్ చేసేసాను. డిస్టర్బ్ పోస్ట్ చేస్తాను నన్ను ప్రాబ్లం కేసు. పూతల్పట్టు నియోజకవర్గంలో ముఖ్య నాయకుడైన శ్రీకాంత్ గారిని అతి దారుణంగా పెద్ద పెద్ద బండరాలతో దాదాపు 30-40 మంది ఆయన ప్రయాణిస్తున్న వెహికల్ పైన దాడి చేసి వెహికల్ అంతా పూర్తిగా డ్యామేజ్ చేసి ఆయన కూడా గాయపరచడం జరిగింది. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. అసలు వాళ్ళ సొంత ఊర్లో తిరిగేదానికి కూడా స్వేచ్ఛ లేకుండా ఉండే పరిస్థితి ఈరోజు చాలా గ్రామాల్లో ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు ఈరోజు ఊర్లలో తీసుకొస్తే ఇవి ముగింపు ఎక్కడ ఉంటుంది? ఒక్కొక్కసారి ఒక పార్టీ అధికారంలో ఉంటుంది, రేపు వేరే పార్టీ అధికారంలోకి రేపు వైసీపీ అధికారంకి వస్తే ఇలాంటివి జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి కక్ష రాజకీయాలు అదేవిధంగా ఈ గొడవలు వీటన్నిటి కూడా స్వస్తి పలకాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. పోలీసులు కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిపైన దృష్టి పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు చెప్తా ఉన్నారు, సూపర్ 6, సూపర్ 7 పైన దృష్టి పెట్టండి, డైవర్షన్ పాలిటిక్స్ వద్దని. మేము కూడా అదే చెప్తా ఉన్నాము. మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చేదానికి మీరు కృషి చేయండి, అంతేగాని ఉండే ప్రజలపైన నాయకులపైన దాడులు చేసి ఒక పైశాచిక ఆనందం పొందొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. సోషల్ మీడియా
లో ఎవరైతే సాధారణ పోస్టులు పెట్టినా కూడా దారుణమైన కేసులు పెట్టి వాళ్ళని ఊర్లన్నీ తిప్పి ఈరోజు దారుణమైన కేసులు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రోద్బలంతో ఈరోజు కేసులన్నీ కూడా పెడతా ఉన్నారు. ఒక విషయం ఏమంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని దారుణమైన పోస్టులు ఎన్ని దారుణమైన మాటలు మాట్లాడినా కూడా ఎంతో సహనంతో ఉండి మార్పు వస్తుందని చెప్పి ఒక ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు ఎప్పుడు కూడా ఇట్లాంటి దారుణమైన కేసులు పెట్టలేదు, ఇలాంటి నీచమైన చర్యలు తీసుకోలేదు. ఇవన్నీ కూడా స్వస్తి పలకాలని చెప్పి కూడా కోరుతున్నాం. సోషల్ మీడియాలో ఏం అడుగుతూ ఉన్నారు, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ వ్యక్తిగత దూషణలు చేయమని ఎక్కడ కూడా చెప్పడం లేదు. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలామంది సాధారణ పోస్టులు మీ హామీలు ఏమైనాయని చెప్పి పోస్టులు పెడితే వాళ్ళందరినీ కూడా ఈరోజు తీసుకుపోయి లోపలేసే పరిస్థితి. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి కేసులన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్ కాదు. రాబో రోజుల్లో ఇలాంటి కేసులు ఒకరిపైన ఒకరు పెట్టుకుంటే అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. టిఫిన్కి వస్తారా? 9:30, 9:10 మధ్యలో కదా అన్నింటినీ సర్వరోగ నాకు ఒక 3 వారాలు టైం మొత్తం సెట్ అయిపోతుంది. ఊర్లో మనోధైర్యం నిండిన నిలువెత్తు రూపంతో ప్రజల మన్ననలే సంపదగా వెనకేసుకుంటూ సంక్షేమంతో వెలకట్టలేని ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కేతిరెడ్డి విష్ణుతేజారెడ్డి, కావలి పట్టణ టీడీపీ నాయకులు, నెల్లూరు జిల్లా.